నంద్యాల జిల్లా మిడుతూరు మండలం సుంకేసులోని బోర్ల వైర్లు చోరీ చేశారు. సుంకేసుల శివార్లోని 17 మంది రైతులు బోర్ల వైర్లను గుర్తు తెలియని దుండగులు కత్తిరించి ఎత్తుకెళ్లారు. 3 లక్షల విలువ చేసే బోర్ల వైర్లను అపహరించుకొని పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వైర్లు కత్తిరించకపోవడం ఇది మూడోసారి అని రైతులు వాపోయారు. ఈ సంఘటనపై రైతులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికి ఈసారి జరగడం ఇది 3-4 సార్లు. ఇక్కడ మొత్తం వచ్చేసి బోర్లు 10-15 వరకు ఉన్నాయి. 15 బోర్ల నుంచి వచ్చేసి కనీసం అంటే ప్రతి బోర్ దగ్గర కట్ చేసడం, వైర్లు తీసేసడం, వాళ్ళు తీసుకొని పోయి వైర్లు అది కాస్ట్ వచ్చేసి 150 రూపాయల నుంచి 200 దాకా అవుతుంది. వాళ్ళు ఏది తీసుకుపోయి దొంగతనం చేసి చిప్పు అమ్ముకుంటున్నారో కానీ మాకైతే అతి భారం పడుతుంది. దీని నుంచి ఒక బోర్ ఖర్చు వచ్చేసి 5 నుంచి 8 వేల దాకా ఖర్చు వస్తుంది. చిన్న దానికి మాకు రైతులకు ఇప్పటికే వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. నీళ్లు కట్టుకోవడానికి వచ్చే లోపల ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయి. మాకు రైతులను ఆదుకోవాలని మేము పోలీసు వారిని కోరుతున్నాం. మేము అదే 8 ఎకరాలు వేసుకుంటున్నాం. ఇక్కడ ఈ బోర్లు కట్ చేయడం ఎన్నిసార్లు జరిగింది. ఇక్కడ తీగలు పోసుకుపోతారు. అవి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వర్షాలు లేక నీళ్ళు కట్టుకోనికి వస్తే ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఎన్నోసారి అమ్మ ఇక్కడ జరిగింది? ఇట్లా చాలా సార్లు జరిగింది.